హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫిట్ సిద్ధు. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ చాలా మంచి టాపిక్, చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడతాం మనం ఎప్పుడైనా సరే. సో అలానే ఈరోజు మనం కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నాం. సో చాలామంది ఏదో స్టార్ట్ చేద్దామని అనుకుంటారు, ఏదో స్టార్ట్ చేస్తారు, బట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేక వాళ్ళు దాన్ని ఆ పని మాత్రం అక్కడికి ఆగిపోతుంది అన్నట్టు. సో ఏదైనా కావచ్చు, నేను నాట్ అబౌట్ ద జిమ్, జిమ్ గురించి అనే మాట్లాడలేదు. మీ లైఫ్లో ఏ పనైనా సరే మీరు చాలాసార్లు మీరు ఆపి ఉండొచ్చు, అంటే ఈ కన్సిస్టెన్సీ లేకుండా. సో ఈరోజు ఆ పాయింట్ మీద మాట్లాడడం ఎందుకు నేను ఈ పాయింట్ మీద మాట్లాడగలుగుతున్నా అంటే, నేను 3 years నుంచి కన్సిస్టెంట్గా జిమ్ చేస్తున్నా కాబట్టి, నేను 3 years కన్సిస్టెంట్గా జిమ్ చేస్తూ వితౌట్ డైట్కి అడిక్ట్ ఉంటూ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి, అంటే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అవి చేయకుండా అండ్ ఇంకా ఇలాంటివి చాలా మెయింటైన్ చేస్తున్నాను నేను కన్సిస్టెంట్గా 3 years నుంచి. సో నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అలా ఉన్నా సరే నేను అట్లా మెయింటైన్ చేస్తున్నా. సో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను ఈరోజు. సో మీకు ఎలా హెల్ప్ అయిపోతుంది, కన్సిస్టెంట్ ఎలా ఉంటే కన్సిస్టెన్సీ అనేది మీ దాంట్లోకి వస్తుంది అనేది ఈరోజు మాట్లాడదాం. సో నేను టోటల్గా 5 points డివైడ్ చేసి చెప్తాను. సో దీన్ని కరెక్ట్గా ఫాలో అయిపోండి. స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేస్తే డీవియేషన్ గురించి మాట్లాడదాం. ఎందుకు డీవియేట్ అవుతారు ఉంటారు మీరు. సో డీవియేషన్ అనేది మీకు ఒకవేళ స్ట్రైక్ అయింది అనుకో, మీకు డీవియేట్ అవుతున్నా అని ఒక థాట్ వచ్చింది, అరే ఈ పని చేస్తే నేను డీవియేట్ అయిపోతారా భయ్, మళ్ళీ నేను ఈ పనిలోకి వెళ్ళొద్దు అని ఒకటి అనిపించింది అనుకో. సో నేను అప్పుడు ఏం చేయాలంటే, రిమెంబర్ యువర్ గోల్ అన్నట్టు. అంతే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తున్నా అని ఒక గుర్తు తెచ్చుకోండి. రిమెంబర్ యువర్ గోల్ అట్ ద టైం. ఆ టైంలో జస్ట్ ఈ గోల్ని రిమెంబర్ చేసుకో, ఆటోమేటిక్గా నువ్వు పని ఆపేస్తావు. సో ఇది నేను చెప్పడం కాదు, ఆటోమేటిక్గా నేను చాలా బుక్కులు చదువుతా. సో ఈ మైండ్ కంట్రోలింగ్ పైన కానీ ఈ కన్సిస్టెన్సీ పైన. సో అందులో చెప్పిన మాట కూడా ఇదే. సో నువ్వు ఎప్పుడైనా ఒక పని నుంచి డివేట్ అయ్యేటప్పుడు నీ గోల్ ఏందో అది తెలుసుకొని డివేట్ అయితే నీకు ఆటోమేటిక్గా నువ్వు ఆ పనిని డివేట్ చేయకుండా ఆపేస్తావు అన్నట్టు. నువ్వు డివేట్ అవ్వవు. అందుకనే ఏదైనా పని నీకు డివేట్ చేస్తుందంటే అప్పుడు ఒకటేసారి మీ గోల్ని రికాల్ చేసుకోండి, అది కూడా లౌడ్గా. నీ గోల్ ఏంది అనేది ఒకసారి నీకు నువ్వు ఒక మౌత్లో అనుకో గట్టిగా ఒకసారి. సో ఆటోమేటిక్గా నువ్వు ఆ పని చేయన్నట్టు. సెకండ్ పాయింట్ వచ్చేస్తే, డోంట్ వరీ అబౌట్ రిజల్ట్, ట్రస్ట్ ది ప్రాసెస్. ఇది చాలామందికి తెలిసిందే అనుకుంటా. సో నేను కూడా దీన్ని చాలా ఫాలో అవుతున్నా అప్పుడప్పుడు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు జిమ్ చేస్తుంటా, నా కటింగ్ ఫేజ్ వస్తుంది, బల్కింగ్ ఫేజ్ వస్తుంది. అరే అది ఏంద్రాబాయ్ ఇంకైతే అనుకుంటూ ఉంటా. సో నేను అది లాంగ్ టర్మ్ ప్రాసెస్లోనే మంచి అవుతుందేమో, మనం ఇప్పుడు ఉన్నదాన్ని కరెక్ట్గా చేద్దాం కదా అని ఒక థాట్లో ఉంటాను అన్నట్టు ప్రతిసారి. సో మీరైనా సరే ఏదైనా మీకు ఒక లైఫ్లోకి అచీవ్ అవ్వాలంటే, ఏమైనా కావాలనుకుంటే మీరు ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి ఫస్ట్, రిజల్ట్ని ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే రిజల్ట్ నేను అవుతా అనుకోండి బస్, అంతేగాని మీరు అవుతుందో కాదో అన్న డైనామాలో మీరు ఆ పనిని చేయకుండా భయపడి ఉండిపోతారు అన్నట్టు. సో మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ప్రాసెస్ పైన ట్రస్ట్ చేయండి, మీ ప్రాసెస్ పైన వర్క్ చేయండి ఫస్ట్. మీ సిస్టమ్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకో. ఏదైతే మనం అచీవ్ చేద్దాం అనుకుంటామో దాని సిస్టమ్ ఉంటుంది కదా, దాని ప్రాసెస్, దాన్ని గట్టిగా ఫోకస్ చేయు. ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది దానికి అదే వస్తుంది. సో అది రాలేదంటే నువ్వు ఏదో తక్కువ వేసినట్టే కదా అర్థం. సో నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకో. సో ప్రాసెస్ని ట్రస్ట్ చేయు. నువ్వు చేసే ప్రాసెస్ని కరెక్ట్గా ట్రస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా గోల్ అనేది వచ్చేస్తుంది. సో నువ్వు గోల్ గురించి ఆలోచిస్తూ ఈ ప్రాసెస్ని డివైడ్ చేసినావు అనుకో, అంతా మళ్ళీ సున్నానే, వచ్చేది ఏం లేదు, మళ్ళీ జీరో అయిపోతావు. సో అందుకనే ఏదైనా పని చేసేప్పుడు ఫస్ట్ ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేయు, తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను థర్డ్ పాయింట్ చెప్పే పాయింట్ ప్రకారం చాలా ఒక పెద్ద మంచి హ్యాబిట్ అనుకోండి భయ. ఏదైతే ఈ హ్యాబిట్ నువ్వు బిల్డ్ చేసుకుంటే నీ లైఫ్లో నువ్వు ఏదైనా సాధిస్తావు. అండ్ ఐఎమ్ డూయింగ్, నేను కూడా ఆ ప్రాసెస్లో ఉన్నా. ఇప్పుడు నేను కూడా అలాంటి హ్యాబిట్, నాకు ఒక ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. సో ఎగ్జామినేషన్ కూడా నేను కూడా అట్లనే ప్రిపేర్ అవుతున్నా. సో ఒక హ్యాబిట్ బిల్డ్ చేసుకున్నా. సో థర్డ్ పాయింట్ చెప్పేది పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, 100% ఫాలో అవ్వాల్సిందే. సో థర్డ్ పాయింట్ చెప్పేది ఏంటంటే, నువ్వు నీ డైలీ హ్యాబిట్స్ని నోట్ చేసుకోవాలన్నట్టు. అంటే నువ్వు మార్నింగ్ లేవగానే ఈరోజు నేను ఏమేమి పనులు చేయాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి అని డైరీలో రాసుకోవాలి నువ్వు. సో అవి రాసుకొని నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేవా అనేది నైట్ చెక్ చేసుకోవాలి. సో ఇవి నేను పొద్దున రాసుకున్నా కదా, నైట్ ఇవన్నీ కరెక్ట్గా చేసిన అని చెక్ చేసుకోవాలి. సో అలాంటి ప్రోగ్రెస్ నువ్వు మెయింటైన్ చేసినావు అనుకో, 100% చెప్తున్నా కదా, నీ ఒక బాడీలో దాంట్లో ఒక కార్వింగ్ అనేది పుట్ట అన్నట్టు. ఏంటంటే నేను ఇప్పుడు రాసిన బుక్లో ఇది కంపల్సరీగా నేను కంప్లీట్ చేయాలి, లేకపోతే నీకు ఈగో సాటిస్ఫై అవ్వదు అది. సో అందుకనే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ పని మీద ఫోకస్ చేస్తుంది. అరే నేను రాసిన బుక్లో కంప్లీట్ చేయాలా, టిక్ చేయాలా, అంటే నేను కరెక్ట్ చేసినా ఒక ఫీలింగ్ వస్తుంది. సో దానికోసం ఒక కార్వింగ్ అనేది క్రియేట్ అవుతుంది మన బాడీలో. అరే సంథింగ్ చేయాలా, అక్కడ రాసిన మనం పక్కా చేయాల్సిందే అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అలా కూడా కన్సిస్టెంట్లీ చాలా పెరుగుతుంది. నాకు కూడా అంతే పెరిగింది. ఇప్పుడు నేను కూడా చాలా అదే మెయింటైన్ చేస్తున్నా. సో నాకు కూడా చాలా పెరిగింది. సో నేను ఏమంటున్నా అంటే, మీరు చేసే ప్రతి ఒక్క హ్యాబిట్ ఒక డైరీలో మెన్షన్ చేసుకోండి అండ్ దాన్ని రోజు ట్రాక్ చేయండి. నేను చేసినా లేదా చూసుకోండి. ఆ డైరీలో ఉన్న హ్యాబిట్స్ని మాత్రం 100% ఫాలో అవ్వండి.
ఆటోమేటిక్గా ఫాలో అవసరం లేదు, నీకు ఆటోమేటిక్గా ఫాలో అవుతూనే ఉంటావు. ఎందుకంటే డైలీ రాసినాం అనుకో నీ బాడీ ఆటోమేటిక్గా దానిపైనే దృష్టి ఉంటుంది, ఇంకా వేరే దానిపైన రాదు. సో ఇది మాత్రం చాలా మంచి హ్యాబిట్. సో దీనికి కూడా మీరు ప్రోగ్రెస్ చేసుకోండి. మీకు ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది, అరే చేసినందుకే నాకు ఇది వచ్చింది రాబోయే, లేకపోతే రాకపోతున్నానేమో అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది మీకు. బెటర్ యూ టేక్ ఎ ప్రోగ్రెస్ ఎవ్రీ డే ఆర్ వీక్లీ. 4th పాయింట్ వచ్చేసి బిల్డ్ ఎన్విరాన్మెంట్ దట్ సూట్స్ యూ. సో ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎన్విరాన్మెంట్ అనేది బిల్డ్ చేసుకో. ఫస్ట్ నువ్వు పని చేసేది ఏంది, ఇప్పుడు నువ్వు ఎడ్యుకేషన్ నువ్వు డెడికేట్ చేస్తున్నావు, ఇప్పుడు నేను జిమ్కి డెడికేట్ చేస్తున్నా, అట్లా అంటున్నప్పుడు నేను అలాంటి ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేసుకుంటా, అలాంటి ఫ్రెండ్ సర్కిల్ని నేను బిల్డ్ చేసుకుంటా. కానీ నువ్వేం చేస్తావు, నువ్వు చేసే జిమ్ కానీ నువ్వు బయట ఏంది ఇంకా ఫాస్ట్ ఫుడ్ తినేటోళ్ళతో, అంటే ఎక్కువ బయట ఈవెంట్స్ పోయేటోళ్ళతోటి, నైట్ అవుట్ చేసేటోళ్ళతోటి, ఫుడ్స్ డైలీ బయట ఫుడ్ తినే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, అక్కడ నీ కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే వాళ్ళు నీకు చూపిస్తుంటారు కదా, అరే ఇది తిందాం దారా, అది తిందాం దారా, అలా అరే నీకు అనిపిస్తుంది, అరే వీళ్ళు అంత మంచిగా తింటారు కదా, అంత మంచిగా తిరుగుతారు కదా, నేను చేయద్దా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో అందుకనే నీ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్స్ అన్ని మంచిగా సెట్ చేసుకో. ఫస్ట్ ఏదైనా సరే నువ్వు స్టడీ చేస్తున్నావా, సో అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకో. నువ్వు జిమ్ చేస్తున్నా అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకో. సో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకో ఏదైనా సరే. కానీ నువ్వు ఒక ఫీల్డ్లో ఉండి ఇంకో ఫీల్డ్ వాళ్ళతోటి ఎక్కువ ఇంటరాక్ట్ అయితే, సో దట్ కెన్ బి స్పాయిల్ యువర్ కన్సిస్టెన్సీనెస్. సో అలాంటివి అవాయిడ్ చేసేసి ఫస్ట్. సో ఎన్విరాన్మెంటల్ బిల్డింగ్ అంటే నీకు సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్, నీకు సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి, పక్కలకి కాదు. సో ఫస్ట్ నువ్వు మంచి ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేసుకో, నీకు సూట్ అయ్యే ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకో, ఆటోమేటిక్గా ఇంకా ప్రోగ్రెస్ అవుతావు నువ్వే. సో 5th పాయింట్ వచ్చేసి అక్వైర్ నాలెడ్జ్ కన్సిస్టెంట్లీ. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆ ఫీల్డ్లో చేస్తున్నావు కదా, నువ్వు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నావో ఆ ఫీల్డ్లో 100% నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి ట్రై చేయు. ప్రతిరోజు ప్రతి వీక్ కొత్త నాలెడ్జ్ నువ్వు వాళ్ళని నేర్చుకోవాలి. సో ఇందులో ఏముంటుంది, ఏం లేదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, బుక్స్ ఉన్నాయి, నీకు వెబ్సైట్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి. సో నువ్వేం చేయాలంటే ప్రతిసారి కన్సిస్టెంట్గా ఒక నాలెడ్జ్ అక్వైర్ చేస్తుండాలి. నీకు కొత్తవి నేర్చుకున్న కొద్దీ, కొత్తవి రియలైజ్ అయిన కొద్దీ, కొత్తవి వచ్చే కొద్దీ నీకు ఇంకో కార్వింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకేదో నేర్చుకోవాలి అన్నది ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఆ నేర్చుకునేవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆటోమేటిక్గా అవన్నీ నీకు ఏదో పాజిటివ్నెస్ అనేది ఇస్తుంది నీ బాడీలో. సో పాజిటివ్నెస్ నీ బాడీలో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మూవ్ అవుతూ ఉంటావు ఆ ప్రాసెస్లో. సో నువ్వు డెఫినెట్గా ఎట్ లాస్ట్ యూ లవ్ ద ప్రాసెస్ దట్ విచ్ యూ ఆర్ డూయింగ్. సో నువ్వు ఆటోమేటిక్గా దాన్ని లవ్ చేస్తావు. ఇక ప్రాసెస్ని మంచిగా ఉందిరా, ఇదే బాగుంది, మనం నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సో ఇంకా ఇది మంచిగా ఉంది కదా అని. సో కార్వింగ్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది బాడీలో. సో మన కన్సిస్టెన్సీ కానీ మన కోరికలు కానీ ఎక్కువగా కార్వింగ్ పైనే ఉంటుంది, అంటే మన ఆశ. సో దాన్ని కరెక్ట్గా మీరు బిల్డ్ చేసుకోండి. సో మీరు ప్రాసెస్లో ఏ ప్రాసెస్లో అయితే ఉన్నారో ఆ ప్రాసెస్లో నాలెడ్జ్ ఎక్కువ చేయడానికే ట్రై చేయండి ఎక్కువగా. సో దట్స్ మే హెల్ప్ యూ మోర్. అండ్ సో ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం 100% లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో నేను జిమ్ ఫిట్నెస్ గురించి చెప్తూ ఉంటా అండ్ ఢిల్లీలో బ్లాగ్ తీస్తూ ఉంటా. సో మీకు నా మాటలు కనుక నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను ఇంకా చాలా చెప్తాను. ఎందుకంటే నాకు ఇంకా చాలా పాజిటివ్ తోటి తిరుగుతుంటాను, అంటే కొన్ని బుక్స్ చదువుతుంటా. సో ఇట్లా డివేట్ కాకుండా. సో మీకు ఇంకా కావాలంటే వీడియోస్ నాకు చెప్పండి, ఇలాంటివి తీస్తున్నాం, పెద్ద టాస్క్ కాదు. సో hope you like the video. Meet you in the next video. Bye.